యోబు గ్రంథము 5వ అధ్యాయం 11 మాట చదవగలిగితే, అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలంలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. దీనులందరినీ కూడా ప్రభు ఉన్నత స్థలంలో పెట్టగలిగిన దేవుడు ఆయన. ఎందుకంటే ఆ దీనులకి తగిన కాలమును ప్రభు నిర్ణయించాడు. ఈరోజు బహుశా నీ దీనత్వాన్ని బట్టి అనేక మంది నిన్ను వేలెత్తి చూపి నిన్ను పలు రకాల మాటలనొచ్చు, నీ హృదయాన్ని దుఃఖపరచొచ్చు, నిన్ను గాయపరచొచ్చు. కొన్నిసార్లు మన కుటుంబ సమస్యలు బట్టి, మనకుండే అప్పుల బాధలు బట్టి, మనకెదురవుతున్న ఓటములు బట్టి అనేక మంది అనరాని మాటలు మనల్ని అంటూ ఉంటే మన హృదయం దుఃఖము చేత నింపబడుతుంది కదా. మీరేమీ కంగారు పడకండి. ఆ దుఃఖపడు వారందరికీ కూడా క్షేమస్థితిని మరలా నా ప్రభు తీసుకొస్తారు. మీ పూర్వస్థితి వస్తుంది. మీ దుఃఖాన్నంతా కొట్టివేసి నా ప్రభు మీకు సంతోషాన్ని బహుమానంగా ఇస్తారు. మీ ఓటములన్నింటినీ కొట్టివేసి నా ప్రభు మీకు ఘనమైన విజయాలు ఖచ్చితంగా ఇస్తారు. మీరు ధైర్యంగా ఉండండి. ఎంత మట్టుకు వీలైతే అంత మట్టుకు ఎన్ని అవమానాలు కలుగుతున్నా, ఎన్ని ఓటములు కలుగుతున్నా ప్రభు వైపు చూసి ఆయన మీద ఆధారపడండి. ఖచ్చితంగా మీ దుఃఖ దినములన్నింటిని కూడా నా ప్రభు సమాప్తము చేసి నూతన కార్యాలు మీ బ్రతుకులు జరిగించబోతున్నారు. విశ్వాసంతో ఉండండి. దేవుడు మాటిస్తే మాట తప్పడు. ఈ వాగ్దానం ప్రభు మీ జీవితంలో నెరవేర్చుదురుగాక.